హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలండి. ఈరోజైతే మేము తెల్లవారుజామున లేసి స్నానాలు అయితే చేసామన్నమాట. మా అమ్మమ్మ అయితే పూజ చేస్తుందండి. చిన్నప్పుడైతే తెల్లవారుజామున లేసి భోగి మంట దగ్గరికైతే వెళ్ళేవాళ్ళమండి. మా అమ్మమ్మ నలుగు పెట్టి తల స్నానాలు అయితే చేసేది. భోగి పిడకల దండ ఉంటుంది కదండి, అదైతే భోగి మంటలో అయితే వేసేవాళ్ళం. ఆ భోగి మంట మీద వేడి నీళ్ళు పెట్టి తల స్నానాలు అయితే చేసేవాళ్ళమండి. చేసి కొత్త బట్టలు వేసుకుని అలాగా ఊరంతా సరదాగా తిరిగేవాళ్ళం పిల్లలందరం కూడాని. ఇప్పుడైతే మామూలుగానే ఇంక తెల్లవారుజామునే లేసి తల స్నానాలు అయితే చేసేసామండి. పూజ అయితే చేస్తుంది. అయితే ఈ ధనుర్మాసం మొదలవ్వాక మా వీధిలో ఆడవాళ్ళందరూ కూడా ఊరంతా అంటే మా వీధంతా కూడా తెల్లవారుజామునే లేచి గోదాదేవి భజన చేసుకుంటూ వస్తారండి. అందుకోసమని ఈరోజు భోగి పండగ కదండి, అమ్మవారిని అయితే ఇంటింటికి తీసుకొస్తారు. అందుకని తాంబూలాలు అయితే రెడీ చేస్తున్నానండి. అమ్మవారికి జాకెట్ ముక్క తాంబూలాలు అయితే పక్కన పెట్టేసుకున్నాం. ఇవి చూసారా, ఇవన్నీ కూడా నిన్న నైటే ముగ్గులు పెట్టానండి. ఈ ముగ్గులు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. నిన్న నైట్ ఇవన్నీ కడుక్కొని ఇవంతా ముగ్గులు అవి పెట్టుకునేటప్పటికి చాలా టైం పెట్టింది. కలర్స్ వేద్దాం అనుకున్నాను కానండి, ఇంకా ఒకదాన్నే వేయలేక ఇంకా టైం సరిపోక నార్మల్గా ముగ్గులు అయితే పెట్టేశాను. ఈ మెలికల ముగ్గులు అవి కూడా మా అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నానండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. అయితే వాళ్ళ ముందుగానైతే జాకెట్ ముక్క అలాగే తాంబూలాలు కూడా రెడీ చేసి పెట్టేశానండి. అమ్మవారిని అయితే తీసుకొస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలాలు ఇచ్చేసి అమ్మవారికి అయితే జాకెట్ ముక్క పెట్టేసి దండం పెట్టుకున్నానండి. ఓకే అండి, ఉంటాను. బాయ్.